నీ బట్టలు ఊడదీసి మా తడాకైందో చూపిస్తాం. ఖబర్దార్ నిన్ను నీ ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టినావని చెప్తున్నా. ఈ కాలి కింద చెప్పులా తొక్కి పట్టావు ఈ 40 సంవత్సరాలు. ఇంతమంది బీసీలని మరణానికి కారణమయ్యావో మాకు తెలుసు. నువ్వు వెళ్ళి నీ బీసీల కోసం పార్లమెంట్లో కొట్లాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తాకట్టు పెట్టాడు రాజ్యసభ కోసం అని. తెలుగుదేశం పార్టీ బీసీ డిక్లరేషన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజనాధ్యక్షుడిగా ఖండిస్తున్నాను. ఈ తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడికి ఇప్పుడే బీసీలు గుర్తొచ్చారా? ఎన్నికలు రాగానే ముద్దురు నిద్ర ఇప్పుడే లేచాడా అనేది సూటిగా ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడిని. ఎన్నికలు సమీపిస్తేనే నువ్వు బీసీ జపం చేస్తావు, నీ మాయ మాటలు, నువ్వు ఒక మాయలోడివి అని ఈ రాష్ట్రంలో 56% ఉన్న బీసీలు ఈరోజు రాజకీయంగా చైతన్యవంతమై నీ కుట్రని కుతంత్రాలని తిప్పికొట్టే రోజులైతే వచ్చాయి. ఇంకెంతకాలం ఈ రాష్ట్రంలో 56% ఉన్న బీసీల్ని మోసం చేస్తావు? నువ్వు ఒక మోసగాడివి, పచ్చి దగాకోరు, పచ్చి ఆబుద్ధాలోడివి. నీకు ఈ 40 సంవత్సరాల్లో నువ్వు బీసీల కోసం 56% ఉన్న బీసీల కోసం ఏం అభివృద్ధి చేసావు? రాజకీయంగా ఏం ప్రోత్సహించావు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలని? ఈ రాష్ట్రంలో 56% ఉన్న బీసీలని నీ కాలి కింద చెప్పులా తొక్కి పట్టావు ఈ 40 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నా నేను. నీకు ఎన్నికలు రాగానే ఈరోజు ఏదో బీసీలు గుర్తొచ్చినట్టు, కొత్తగా ఈరోజు బీసీలు ఉన్నట్టు ముదురు నిద్ర వదిలి ఈరోజు ఏదో బీసీలకి తాయిలాలు ప్రకటిస్తాను, నేను బీసీల కోసం నేను కొత్తగా చట్టం తీసుకొస్తానని చెబుతున్నావే. ఈ రాష్ట్రంలో 56% ఉన్న బీసీలు నిన్ను నమ్మే పరిస్థితి అయితే లేదు చంద్రబాబు నాయుడు అని చెప్తున్నావు. నీ హయాంలో బీసీలకి ఏం చేసావు? 2014 నుంచి 19 వరకు బీసీలని పూరితంగా నువ్వు బీసీల మీద కక్షపూరితంగా వ్యవహరించావు. నువ్వు ఆనాడు బీసీలు నా సోదరులైన నాయ బ్రాహ్మణులు అసెంబ్లీలో సెక్రటేరియట్లో నిన్ను కలవడానికి వస్తే వాళ్ళ హక్కుల మీద నువ్వు తోకలు కట్ చేస్తానన్నావు, తోకలు కత్తిరిస్తానన్నావు నా నాయ బ్రాహ్మణ సోదరుల్ని. మరి ఆ రోజు నీకు బీసీలు గుర్తు రాలేదా అని అడుగుతున్నా. వడ్డే రాజులు అనగానే వాళ్ళు క్వారీలు తవ్వుకుంటానికే పనికొస్తారు, రాజకీయంగా పనికిరారని చెప్పావు. మరి ఆ రోజు నీకు బీసీలు గుర్తు రాలేదా? ముదిరాజులు అనగానే, యాదవులు అనగానే నువ్వు రాజకీయంగా పనికిరారు వీళ్ళు అని చెప్పి మాట్లాడినోడివి. ఈ రోజు నీకు బీసీలు కావాల్సి వచ్చారా? ఎన్నికలు రాగానే బీసీలు అనేవాళ్ళు జడ్జీలుగా పనికిరారని చెప్పి నువ్వు లేఖ రాశావు. స్వయంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు, అన్ని వర్గాల ప్రజలు. మరి ఆ రోజు నీకు బీసీలు గుర్తు రాలేదా? ఏ ముఖం పెట్టుకొని సిగ్గు లేకుండా ఈరోజు బీసీ జపం చేస్తున్నావు అని చెప్పి చంద్రబాబు నాయుడిని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇక నీ మోసాలు, నీ పచ్చి అబద్ధాలు వినే పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు వినే పరిస్థితి అయితే లేదు. నువ్వు ఒక గారడి మాటలతో, మాయ మాటలతో ఈరోజు కొత్త వేషం వేసుకొని వస్తే ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు నీ వెనక వచ్చేస్తారని నువ్వు పగటి కలలు కంటున్నావే. ఇక మీదట అది జరగదు. ఈ రాష్ట్రంలో 56% ఉన్న బీసీలు రాజకీయంగా చైతన్యవంతమయ్యారు. నీ వలలో పడే పరిస్థితులు లేదు ఈరోజు బీసీలు. ఈ రాష్ట్రంలో మంచి ఏదైనా జరిగింది బీసీల కంటే అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మాత్రమే చెబుతాం. ఈరోజు 2019 నుంచి చూసుకుంటే బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారు గుండెల్లో పెట్టుకున్నారు బీసీలని. డీబీటీ పథకం ద్వారా నేరుగా 1,22,000 కోట్లని బీసీల ఖాతాల్లోకి వేశారు. నాన్ డీబీటీ ద్వారా 50,650 కోట్లు అందించారు బీసీలకి. ఈ రోజు మంత్రివర్గంలో చూసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో చూసుకుంటే రాష్ట్ర కేబినెట్లో బీసీలకి సముచిత స్థానం కల్పిస్తూ 11 మంది బీసీలకి మంత్రివర్గంలో చోటు కనిపించారు. అత్యంత కీలక శాఖలైన రెవెన్యూలో బీసీ మంత్రి, వైద్య ఆరోగ్య శాఖలో బీసీ మంత్రి, విద్యా మంత్రి బీసీఏ, పౌర సరఫరాల శాఖ మంత్రి బీసీఏ, గృహ నిర్మాణ శాఖ బీసీఏ, కీలకమైన శాఖలు బీసీలకు ఇచ్చి రాజకీయంగా ప్రోత్సహిస్తుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే శాసన మండలిలో చూసుకుంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి 29 మందిని ఎమ్మెల్సీగా ఇచ్చి శాసన మండలిలో కూర్చోబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే చూసుకుంటే ఈరోజు 13 కార్పొరేషన్లో 9 మంది మేయర్లకు బీసీలకు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. జిల్లా పరిషత్ 13లో చూసుకుంటే 6 జిల్లా పరిషత్ చైర్మన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు బీసీలని. మరి నీ హయాంలో ఏం చేసావు ఈ రాష్ట్ర బీసీలని? రాజకీయంగా ఈ 40 సంవత్సరాలు బీసీలు ఎదగకపోవడానికి కారణం ఈ చంద్రబాబు నాయుడు మాత్రమే, నీ తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఏదో బీసీలకి బిస్కెట్లు విసిరినట్టు ఒకరికిద్దరికి పదవులు ఇచ్చి రాష్ట్రంలో 56% ఉన్న బీసీలకి పదవులు ఇచ్చినట్టు మాయ మాటలు చెప్పి బీసీల్ని వచించి రాజకీయంగా ఎదగకుండా చేశాడు ఈ చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి బీసీల కోసం చెప్పనివి చేతల్లో చేసి చూపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 56 కార్పొరేషన్ చైర్మన్లు బీసీలని 139 కులాల్లో నుంచి 56 కార్పొరేషన్లు నిర్మించి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. రాజ్యాధికారంలో ఈ బీసీలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి 50% వాటా ఇచ్చాడు. మరి ఈ రోజు నువ్వు ఏ మొహం పెట్టుకొని బీసీ అంటే టీడీపీ, టీడీపీ అంటే బీసీ అని చెప్తున్నావు? సిగ్గు లేదా నీ బతుక్కి?
ఈ 40 సంవత్సరాలు బీసీలని వచ్చించి మోసం చేసి కాళ్ళ కింద చెప్పులా చూసుకున్నావే. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలలో 175 స్థానాల్లో 175 స్థానాలు గెలవడానికి ఈ రాష్ట్రంలో ఉన్న 56% ఉన్న బీసీలే జగన్మోహన్ రెడ్డి గారిని 175 స్థానాలు గెలిపిస్తామని చెప్పి నీకు వార్నింగ్ ఇస్తూ గట్టిగా ఈ బీసీలు కాలుగున్న చెప్పు దెబ్బతో నీ చెంప మీద కొట్టి జగన్మోహన్ రెడ్డి గారిని 175 స్థానాల్లో కూర్చోబెడతామని చెప్తున్నాం. ఈరోజు నీ సామాజిక వర్గానికి సంబంధించిన కొన్ని మీడియా ఛానల్స్ అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రంలో జరుగుతున్న బీసీలకి ఇంత మంచి జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్ముతూ ఏదో జరిగిపోతుంది ఈ రాష్ట్రంలో అన్యాయం చేస్తున్నాడు అన్ని వర్గాలకని చెప్పి నీ ఛానల్లో మాత్రమే విషం చిమ్ముతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోయిన విషప్రాతలు రాపిస్తున్నావు. ఇంకా నువ్వు 1995 కాలంలోనే ఉన్నావు చంద్రబాబు నాయుడు. ఇది సోషల్ మీడియా యుగం. ఈ సోషల్ మీడియా యుగం ఇది గుర్తుపెట్టుకో. నీకు వయసు పెరిగింది, నీ మోసపూరితనం అనేది ఇంకా పోలేదు నీ దగ్గర నుంచి. ఈ రోజు ప్రపంచంలో ఏ నిమిషం ఎక్కడ జరిగినా ఇట్టే సోషల్ మీడియాలో వస్తుంది. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు మంచి చెడు రెండు చూస్తున్నారు. నువ్వు నీ హయాంలో ఎంతమంది బీసీల్ని మరణానికి కారణమయ్యావో మాకు తెలుసు. ఎంతమంది బీసీల్ని నువ్వు చంపించావో కూడా తెలుసు. అన్నీ కూడా స్పష్టంగా చూస్తున్నారు. రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న 56% బీసీలు నీకు నీ దత్తపుత్రుడు నీ నత్తినా కొడుకైన రాజకీయ జోకర్ లోకేష్ గారికి రాజకీయ సమాధి కట్టేది ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు అని చెప్పి ఈ మీడియా ద్వారా చెప్తున్నారు. మరొక ముఖ్యమైన విషయం చెప్తున్నా. నువ్వు మోసం చేస్తూ మళ్ళీ కొన్ని మీడియా పేపర్లను అడ్డం పెట్టుకొని నీ సామాజిక వర్గం వాళ్ళని ఈ రాష్ట్ర ప్రజలకి అబద్ధాలు చెప్తూ నేను జనంలోకి వెళ్తాను, జనంలో తిరుగుతానంటే ఖబర్దార్, నీ కరకట్ట మీద ఉన్న నీ నివాసాన్ని అడ్డుకుంటాం. నీ ఇంటి ముందు ధర్నా చేయడానికి ఈ రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరం రేపు శనివారం నాడు నీ ఇంటి ముట్టడికి వస్తున్నా. నువ్వు ఇలాగే అబద్ధాలు చెప్తూ అబద్ధాలు కోరుగా లేనిపోనివి నువ్వు మాట్లాడుతూ మోసం చేయాలని నువ్వు బయలుదేరితే నీ ఇంటి ముట్టడికి రేపు శనివారమే వస్తున్నాను. నీ ఇంటి ముందే నిజ నిజాలు ఈ 40 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ బీసీలు పట్టించుకునే విషయాలు, చేసిన మోసాలు మరొకసారి పాత్రికేయుల సమావేశం పెట్టి నీ ఇంటి ముందు రేపు శనివారం రోజు నీ బట్టలు ఊడదీసి నిజాలు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి తెలియజేస్తానని చెప్తున్నాను. ఖబర్దారని చెప్తున్నాను. ఈ రాష్ట్రంలో జాతీయ యోజన అధ్యక్షుడికి ఒక మాట చెప్తున్నాను. ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర బీసీలని గుండెల్లో పెట్టుకొని అనేకమైన సంక్షేమ పథకాలు అందించారు. మరి ఈ రాష్ట్రంలో 56% ఉన్న బీసీలు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని తల మీద పెట్టుకొని 175కి 175 స్థానాలు గెలిపిస్తామని చెప్తున్నాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు నీ ప్యాకేజ్ స్టార్ పవన్ గాడికి మా బీసీలు ఆపండి, మా బీసీలు టచ్ చేయడానికి ట్రై చేయండి. ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు దమ్ము ధైర్యం ఏంటో చూడండి. మా తడాకైందో చూపిస్తాం. ఖబర్దార్, నిన్ను నీ ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టినామని చెప్తున్నా. రేపు శనివారం అయితే నీ ఇంటి ముట్టడికి రాష్ట్ర బీసీలందరం బయలుదేరుతున్నాం. నీ తాట తీసి నిజ నిజాలు బయటికి తీసుకొస్తామని చెప్పి ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ కొన్ని మీడియా సంస్థల్ని మీడియా పేపర్లను అడ్డం పెట్టుకుని ఈ విషప్రాతలు అయితే రాస్తాయి. అవి చూసి ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మట్లేదు. బీసీలు మేమైతే సంక్షేమ పథకాలతో ఈ ప్రభుత్వంలో చాలా ఆనందంగా ఉన్నాం. రాజ్యాధికారం తీసుకెళ్ళాం. ఈ 77 సంవత్సరాల పాలనలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఏ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి బీసీలకి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ చేశాడు. దానికి ఉదాహరణకి మీరు అతి చిన్న వయస్కులైన బీసీ మహిళ విడుదల రజనీ గారిని చూసుకోండి. 33 ఇయర్స్ 33 సంవత్సరాలు కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు చేశాడు ఎప్పుడేం చెప్పండి? 11 మందికి ఇచ్చాడు సార్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్లో బీసీలకి. మరి అక్కడే అది మనం ఒకసారి మంచి ఏంటి చెడేంటి చూడగలిగితే ఎవరు మంచి చేస్తున్నారనేది అర్థమవుతుంది. ఎవరు వచ్చారు అగ్రనాయకులు? పేర్లు చెప్పండి. ప్రజలే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారితో. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారితో 56% ఉన్న బీసీలు జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నారు. ప్రజలు ఉన్నారు కదా, ప్రజలే జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. రాజకీయంగా అవకాశాలు లేని వాళ్ళు మొత్తం ప్రతి ఒక్కరు మాట్లాడేది అది. రాజకీయంగా అవకాశాలు లేని వాళ్ళు అవుట్డేట్ అయిన రాజకీయ నాయకులందరూ మాట్లాడేది. ఇక్కడ స్థానం లేదు అని బయటికి వెళ్ళే నాయకులే మాట్లాడుతున్నారు. మాట్లాడాలి కదా, ఏదో ఒకటి మాట్లాడుతారు. ప్రజలైతే అన్ని వర్గాల ప్రజలైతే సంతోషంగా ఉన్నారండి. ఈ 77 సంవత్సరాల పాలనలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అనేకమైన సంక్షేమ పథకాలతో నాయకులు లేని రాజ్యాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తున్నారు. అదైతే సంతోషంగా ఉన్నాం. ఇక్కడ ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఒక రాజుకి ఏం కావాలి? రాజ్యంలో ప్రజలు సంతోషంగా ఉండటమే కావాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం. నిన్న మంగళగిరిలో బీసీ గర్జన చంద్రబాబు గారు పెట్టారు. గారు అంటాం కూడా తప్పేనండి. నువ్వు నీ 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో నువ్వు మా బీసీలకు ఏం చేసావు? ఏమి చేయలా.
ఒట్టి ఇస్రాకు మంచినీళ్ళు సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా నేను బీసీ గర్జనని మంగళగిరిలో ఒక ముండ సభ పెట్టావు. ముండ సభ పెట్టి బీసీలని మళ్ళా మోసం చేసి వాళ్ళని నాశనం చేయడానికి తయారయ్యావు. ఏం చేసావు నువ్వు ఈ 40 సంవత్సరాల్లో? మా బీసీలని ఎస్సీల్లో చేరుస్తానని 2014లో హామీ ఇచ్చావు. మా రజకుల్ని ఏం చేసావు? చేర్చావా? కేంద్ర ప్రభుత్వం మీద పెట్టావా నింద? నా వల్ల కాదని నీ అవసరానికి వాడుకొని నీ రాజకీయ లబ్ధి కోసం మమ్మల్ని ఉపయోగించుకున్నావు. ఇప్పుడు బీసీలు అందరూ తెలివి కలిగిన వాళ్ళు అయ్యారు. రాజకీయ చైతన్యం వచ్చింది బీసీలకి. వాళ్ళు తిరగబడతారు. నీకు తగిన బుద్ధి 2019లో చెప్పారు. అయినా నువ్వు సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా మళ్ళా మమ్మల్ని పిలిచి ఏంటి నువ్వేదో నాటకాలు ఆడితే ఇక వినే స్థితిలో బీసీలు లేరు. నీ చెంప పగిలిపోయే దెబ్బ కొడతారు. 2024లో జగన్మోహన్ రెడ్డికి అత్యంత మెజార్టీతో మా 56% ఉన్న బీసీలందరూ కలిసి అతన్ని మళ్ళా ముఖ్యమంత్రిని చేస్తారు. నువ్వు 2014లో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా తాలేదని చెప్తున్నావు. నువ్వేం చేసావు? నువ్వు ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకున్నావు? ప్యాకేజీకి ఒప్పుకొని దాంట్లో నువ్వు ప్యాకేజీ డబ్బులు కాజేసి ఏంటి అమరావతి రాజధానిలో ఉన్న భూములన్నీ అమ్ముకొని తక్కువ ధరకి కొని నీ బెనామీలు నారాయణ, సీఎం రమేష్, సుజనా చౌదరి అటువంటి నీ కులానికి సంబంధించిన అగ్రవర్ణాల పేర్ల మీద నువ్వు రాయించుకొని ఏంటి జగన్మోహన్ రెడ్డి ఏంటన్నది ఏ ఆఫీసు తాకట్టు అసెంబ్లీ తాకట్టు పెట్టే స్థితికి దిగజారాడని ఏంటి పచ్చ కామెరలు వచ్చిన నీ చెత్త కంపెనీలు నీ చెత్త మీడియాలతో దుష్ప్రచారం చేస్తున్నావు. ఇవన్నీ నమ్మే స్థితిలో బీసీలు అయితే లేరు. తర్వాత ఇంకో విషయం, ఈ పవన్ కళ్యాణ్ అనే చెత్త ఏంటి ఇక్కడ బనికిరాని చెత్త జగన్మోహన్ రెడ్డిని నా 4వ పెళ్ళాం అంటున్నాడు. మగవాళ్ళు పెళ్లి చేసుకునే స్థితికి దిగజారాడు. మరి పవన్ కళ్యాణ్ నాకు అర్థం కావట్లేదు. ఆడవాళ్ళు మగవాళ్ళు పెళ్లి చేసుకునే వ్యవస్థలో మనం ఉన్నాం. ఈ రాజకీయంలో ఒకే భార్య ఒకే చట్టం మన కేంద్ర గవర్నమెంట్ మన భారతదేశంలో. నువ్వేంది 4 పిల్లలు 3 పిల్లల్ని చేసుకొని చివరికి ఆడవాళ్ళు దొరక్క మగవాళ్ళతో సంసారం చేయాలని నువ్వు ఆలోచన చేస్తున్నట్టున్నావు. సిగ్గు, లజ్జ, మాన, మర్యాద మగవాళ్ళతో పడుకునేది ఏంది? నువ్వే స్థితిలో ఉన్నావు? సిగ్గు ఉండాలి. ఇంకో విషయం, చెత్త మొహాలు చెత్త వేషాలు వేయొద్దు. నేను చంద్రబాబు నాయుడుకు ఒకటే హెచ్చరిస్తున్నా, ఒక బీసీ మహిళా లీడర్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి బీసీ నాయకుడు నిన్ను చెప్పుతో కొట్టి నీ మొహాన కారం చల్లే రోజులు వచ్చినాయి. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీకు ఒక్క ఓటు కూడా మా ఆంధ్రప్రదేశ్లో ఉన్న నా బీసీ సోదరులు ఎవ్వరు కూడా వేయరు. నువ్వు త్వరలోనే వెళ్ళి ఇంట్లో ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవాలి. నిన్న ఈ తెలుగుదేశం పార్టీ బీసీ డిక్లరేషన్ అనే ఒక సభ మీద మాట్లాడుతూ ఊరు పేరు లేనటువంటి ఒక నాయకత్వం లేనటువంటి ఒక పోతిని మహేష్ అనే ఒక వ్యక్తి మాట్లాడుతూ జనసేనకు సంబంధించిన వ్యక్తి ఆర్ కృష్ణయ్య గారి గురించి మాట్లాడుతున్నాడు. ఆర్ కృష్ణయ్య గారు బీసీలందరినీ జగన్మోహన్ రెడ్డి గారికి తాకట్టు పెట్టాడు రాజ్యసభ కోసమని. ఈ బుద్ధి లేని సన్నాసికి, ఈ పోతిన మహేష్ అనే ఒక బుద్ధి లేని ఎదవకి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. బీసీల కోసం 50 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాడు ఆర్ కృష్ణయ్య గారు. ఎంతో ముఖ్యమంత్రుల మీద పోరాడాడు. 17 సార్లు ప్రధానమంత్రులను కలిశాడు. ఈ 2 రాష్ట్రాలే కాదు, భారతదేశంలో ఆర్ కృష్ణయ్య అనే పేరు వినగానే బీసీ అనేది వినపడుతుంది. మరి అలాంటి ఆర్ కృష్ణయ్యని ఈ దగుల్బాజీ చంద్రబాబు నాయుడు అనే ఆయుధం నీ చేతిలో పెడుతున్నాను, నువ్వు వెళ్ళి నీ బీసీల కోసం పార్లమెంట్లో కొట్లాడు అని చెప్పి ఈరోజు ఆర్ కృష్ణయ్య గారికి రాజ్యసభ ఇచ్చి ఈ రాష్ట్రంలో 56% ఉన్న బీసీలను గౌరవించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క ఆర్ కృష్ణయ్య గారికే మాత్రమే కాదు, మోపిదేవి వెంకటరమణ గారు బీసీ రాజ్యసభ ఇచ్చాడు. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు బీసీ రాజ్యసభ ఇచ్చారు. బీదా మస్తాన్ రావు గారు బీసీ రాజ్యసభ ఇచ్చి ఈ రాష్ట్రంలో 56% ఉన్న బీసీలకి రాజ్యసభలో 4 స్థానాలు కల్పిస్తూ ఈరోజు పార్లమెంట్కి పంపించాడు బీసీలని. వజ్రాయుధం అనేది వీళ్ళ 4 చేతిలో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు, రాజ్యసభ అనే వజ్రాయుధాన్ని. మరి ఈ అబద్ధాల కోరు మాయలోడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు బీసీల కోసం? ఈ 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో
నువ్వు బీసీలని ఏనాడు కూడా పట్టించుకున్న దాఖలు లేవు. ఒక టిష్యూ పేపర్ లాగే వాడావు, కార్యకర్తలాగే చూసావు. అవసరం తీరిపోయిన తర్వాత నువ్వు బీసీలని చెత్త కుప్పలో పడేసావు ఒక టిష్యూ పేపర్ లాగా. నువ్వు అవసరం ఉన్న రోజే ఎన్నికలు రాగానే నీకు బీసీలు గుర్తొస్తారు. మరి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చట్టసభల్లో 50% రిజర్వేషన్ బిల్లు ఎందుకు తీసుకురాలేదని ఈ దగుల్బాజీ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. మరొకసారి చెబుతున్నాం, రేపు శనివారం రోజు చంద్రబాబు నాయుడు నివాసాన్ని ముట్టడించి అక్కడ మరొకసారి మీడియా సమావేశం పెట్టి ఈ రాష్ట్ర ప్రజలందరి ముందు చంద్రబాబు నాయుడు బట్టలు ఉపదీసి లెక్కల అంకెలతో సహా నిరూపిస్తానని చెప్పి మీ మీడియా ద్వారా చెప్తున్నాను.